అడ్వకేట్ అదేవిధంగా స్టేట్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ మెంబర్ సుబ్బారావు గారు నమస్తే సార్. నమస్తే నమస్తే. సో మొత్తానికి మీ తోటి అడ్వకేట్ ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఎంత పోరాటం చేసినప్పటికీ కూడా ఆయన విషయంలో సహకరించకపోగా రెండోసారి దాడి జరిగిందని చెప్పేసి విన్నారు. ఏంటి ఈ పరిస్థితి, ఏం చేయాలి? అడ్వకేట్లకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజలకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది సుబ్బారావు గారు? ఇక్కడ ఒకటండి, మిత్రుడు అయ్యప్ప చెప్పిన అంశాల ప్రకారం దాదాపుగా ఇది 2021 ప్రాంతంలోనే రెండు అప్పులు 2018లోనూ 2021లోనే అప్పులు తీర్చేశానని చెప్తున్నాడు. వాళ్ళ తల్లిగారి పేరు మీద తీసుకున్నటువంటి 1,64,000 రూపాయలు రెండు దఫాలుగా 2018, 2021లో తీర్చానన్నాడు. అయినప్పటికీ వాళ్ళ తల్లిగారిని మళ్ళా సొమ్ము చెల్లించండి అని చెప్పేసి ఆ తల్లిగారి యొక్క సిగ్నేచర్ని ఫోర్జరీ చేసి తీసుకున్నాడు. అది ఫారెన్సిక్ ల్యాబ్కు పంపినప్పుడు కూడాను అది నిర్ధారణ అయిందనేది అయ్యప్ప చెప్తున్నటువంటి అంశాలు. అయితే అది న్యాయ పోరాటం చేస్తున్నాడు. అది ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కు. కానీ తనకు జరిగిన అన్యాయాన్ని న్యాయ పోరాటం చేస్తుంటే హత్యా ప్రయత్నం చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేయడం అనేది చాలా దారుణమైన అంశం. అది ఎవరు కూడా సహించడానికి వీల్లే. ఈ మధ్యకాలంలో తరచూ న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ యొక్క హక్కులు హరించి వేస్తామన్నారు, కొన్ని సందర్భాల్లో చంపేస్తామన్నారు, కొన్ని సందర్భాల్లో దాడులు చేసి వదిలేస్తామన్నారు, ఇళ్ల మీద దాడి చేసి ధ్వంసాలు చేస్తామన్నారు. అయితే బార్ కౌన్సిల్గా కానీ లేదంటే న్యాయవాదుల సంఘాలుగా కానీ గత అనేక సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయవాదులకి ఏదైతే న్యాయమూర్తులకి రక్షణ చట్టం ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా న్యాయవాదులు కూడా న్యాయ వ్యవస్థలో భాగస్వాములే కాబట్టి న్యాయవాదులు కూడా రక్షణ చట్టాన్ని రూపకల్పన చేసి తక్షణమే చేయాలని దేశవ్యాప్తంగా కూడా ఆ నినాదాలు ఆందోళన జరుగుతుంది. దానిలో భాగంగానే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రస్తుతం అది కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఇది అయ్యప్పది ఒక ఇన్సిడెంట్, ఇలాంటివి చాలా దేశంలో జరిగినాయి, మన రాష్ట్రంలో జరిగినాయి. కాబట్టి ముందు దానికి కావలసిన చర్యలు తక్షణం చేపట్టాలి ఒకటి. రెండోది, ఒకసారి దాడి జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు కేసు కట్టారా లేదా, లేకుంటే కేసు కట్టకుండా పక్కన పెట్టారా, ఒకటి ఆయన నిర్ధారించవలసిన అవసరం ఉంది అయ్యప్ప. సరే, రెండో కేసులో ఆల్రెడీ దుర్గేష్ గారు ఫోన్ చేసి డిఎస్పీ గారికి చెప్పారు, మినిస్టర్ గారు చెప్తే దాని మీద వచ్చి స్టేట్మెంట్స్ కూడా నమోదు చేసుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడైతే ఎమ్మెల్సీగా నమోదు చేసుకుంటారు, స్టేట్మెంట్ నమోదు చేసుకుంటారు కాబట్టి దీని మీద కేసు కడతారు. డెఫినెట్ గా ఇది అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద నమోదు అవుద్ది. డెఫినెట్ గా వాళ్ళని తక్షణమే అరెస్టు చేయడానికి కావాల్సిన చర్యలు సంబంధిత పోలీసులు తీసుకోవాలి. వాళ్ళు ఇన్యాక్షన్ కనుక ఉంటే డెఫినెట్ గా అయ్యప్ప బార్ కౌన్సిల్ కి ఒక రికమెండేషన్ ఇస్తే డెఫినెట్ గా పోలీసు వాళ్ళని కూడా ప్రివిలేజ్ కమిటీ ఉంది బార్ కౌన్సిల్లో. కాబట్టి విధి నిర్వహణ లోపానికి పాల్పడిన పోలీసు వాళ్ళని కూడా బార్ కౌన్సిల్ కి పిలిపించి విచారించేటువంటి హక్కు ప్రివిలేజ్ కమిటీకి ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఈ విషయంలో బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తాం. బార్ కౌన్సిల్ నుంచి అవసరం అనుకుంటే ఏ చర్యలు తీసుకోలేదు అనుకుంటే తప్పనిసరిగా డీజీపీ గారికి కూడా బార్ కౌన్సిల్ నుంచి ఒక రికమెండేషన్ పంపే విధంగాను, లేదు అంతకన్నా ఇంకా ప్రమాదకరంగా ఉంటే ఇంకోటి ఏంటంటే ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే డెఫినెట్ గా అయ్యప్పకి రక్షణ కల్పించాలేమో అనిపిస్తా ఉంది. అవును, డెఫినెట్ గా ఆయన ప్రాణానికి అపాయం ఉంది కాబట్టి డెఫినెట్ గా రక్షణకు కావాల్సిన చర్యలు కూడా పోలీసు ఉన్నతాధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా బార్ కౌన్సిల్ నుంచి అయ్యప్పకు కావాల్సినటువంటి చట్టపరమైన అంశాలు కానీ లేకుంటే అధికారులకి
ఏదైనా వినతి పత్రాలు ఇవ్వడం కానీ, లేకపోతే చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకునే విధంగా చేయడం కానీ, ఆ ప్రయత్నం అయితే నేను తప్పనిసరిగా చేస్తాను. ఏదేమైనప్పుడు కూడా ఇది ఒక దుశ్చర్య. అవును. చట్ట ప్రకారంగా ఫైట్ చేసేటప్పుడు చట్ట ప్రకారంగానే న్యాయస్థానంలో పోరాడాలి తప్ప, చట్టాన్ని చేతిలోకి తీసుకొని హింసను ప్రేరేపించడం అనేది తప్పు. అది ప్రేరేపించినా చేసినా కూడా అది చట్ట ప్రకారం నేరమే. కాబట్టి పోలీసులు ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బార్ కౌన్సిల్ మెంబర్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ తీసుకోకపోతే మటుకి ఇది బార్ కౌన్సిల్ దృష్టి ద్వారా డీజీపీ దృష్టికి తీసుకెళ్లిపోయి తదుపరి చర్యల కోసం మేము ప్రయత్నం చేస్తామనేది తెలియజేస్తాం. ఇక్కడ సుబ్బారావు గారు ఇందాక ఆయన చెప్తున్నటువంటి అంశాలు కొన్ని అబ్జర్వ్ చేస్తే, పోలీసు అధికారుల్లో కొంతమంది ఎవరైతే సొసైటీలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వారి మీద ఈయన పోరాటం చేసే క్రమంలో ఇన్ఫర్మేషన్లు కొన్ని వారికి ఇస్తున్నారు, లీక్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. సో మరి అలాంటప్పుడు ఎలా సార్ కంచే చేను వేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇది ఆశ్చర్యపడవలసిన అంశం కాదండి ఇది. ఎందుకంటే ప్రస్తుత అధికార ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాలే పోలీసు వాళ్ళు చేరేస్తున్నారు ప్రత్యర్థులకి. అవును. కాబట్టి పోలీసు వ్యవస్థ అంతా కూడా స్వచ్ఛమైంది, నిష్పక్షపాతంగా ఉంటుందని అనుకోవడం మన భ్రమ. అవును. డెఫినెట్ గా పోలీసు వ్యవస్థలో అన్ని రకాల సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చట్టాన్ని మేము అమలు చేస్తున్నాము అని మనం పొరపాటునంటే అది మనం పప్పులో కాలేసినట్టే. కొన్ని సందర్భాల్లో చట్టాలు ఏంటి, రాజ్యాంగ హక్కులు, పౌర హక్కులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలు అవి వాళ్ళ ముందు కనపడవు, అవి లేవని చెప్తారు. కాబట్టి కొంతమంది, అందరినీ పోలీసు వాళ్ళని అన్న కానీ అవును, కొంతమంది చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వ్యక్తులు ఉంటారు. అవును. ఇలాంటి సమాచారాలు చేరవేసేటువంటి వ్యక్తులుగా, కోవర్టులుగా కూడా కొంతమంది పోలీసులు ఉంటారు. డెఫినెట్గా ఇక్కడ మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, అతని మీద దాడి చేయడం అది చాలా దారుణం. దాడి చేసిన వాళ్ళని చట్ట ప్రకారంగా తక్షణమే చర్యలు తీసుకోవడానికి అక్కడ ఉన్న పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలి. ఇటువంటి పునరావృతం కాకుండా నిరోధించడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలి. అలాగనే ఆయనకి ప్రాణాపాయం ఉంది కాబట్టి దాన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆయనకి రక్షణ కల్పించాలి. ఇవి ప్రధానంగా ఈరోజు జరగవలసిన